Hello students, in the last video I explained about types of systems and state function, path function. In this video I am going to explain about extensive property, intensive property and types of thermodynamic process. Okay, internal energy avi chuddam. First, what is extensive property? Extensive property. And what is intensive property? So here extensive property means the property which depends on the quantity of the substance or size of the substance. ఏ ప్రాపర్టీ అయితే సబ్స్టెన్స్ క్వాంటిటీ ఆర్ సైజ్ మీద డిపెండ్ అవుతుందో ఆ ప్రాపర్టీని మనం ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ అంటాం. ఓకే సార్, ఏంటి ఆ ప్రాపర్టీస్? ఒక ఎగ్జాంపుల్ తీసుకొని తర్వాత నేను ఈ స్టేట్మెంట్ రాస్తాను. మాస్ ఉంది, మాస్ వెయిట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ చాక్ పీస్ తీసుకుని అనుకో, దీని వెయిట్ ఎంత ఉంటుంది? తక్కువ ఉంటుంది. ఫుల్ చాక్ పీస్ తీసుకుంటే ఎక్కువ ఉంటుంది. తర్వాత ఒక ఐరన్ది తీసుకున్నాం అనుకో, సబ్స్టెన్స్, చిన్న ఐరన్ పీస్ తక్కువ ఉంటుంది వెయిట్. ఇంత ఐరన్ బ్లాక్ తీసుకుంటే ఎక్కువ ఉంటుంది. అంటే ఆ మాస్ అనేది సబ్స్టెన్స్ క్వాంటిటీ మీద డిపెండ్ అవుతుంది లేదా సైజ్ మీద డిపెండ్ అవుతుంది కదా. సో అట్లా సబ్స్టెన్స్ క్వాంటిటీ మీద ఆర్ సైజ్ మీద డిపెండ్ అయ్యేదాన్ని ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ అంటారు. సో ప్రాపర్టీ which depends on quantity of the substance, quantity of the substance or size of the substance, size of the substance. దాన్ని మనం ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ అంటాం. సో హియర్ too many examples we can write. So what examples we can write? Volume. If you take small amount, less volume. నువ్వు కొంచెమే వాటర్ తీసుకుంటే దాని వాల్యూమ్ తక్కువ ఉంటుంది, 10 ml 20 ml ఉంటుంది. ఒక పెద్ద బకెట్లో వాటర్ తీసుకొస్తే దెన్ ఇట్స్ వాల్యూమ్ ఈజ్ మోర్. సో వాల్యూమ్ ఆల్సో డిపెండ్స్ ఆన్ సైజ్ ఆర్ క్వాంటిటీ ఆఫ్ ది సబ్స్టెన్స్. ఇట్లా మీరు ఒకసారి ఆలోచించండి, సైజు క్వాంటిటీ మీద డిపెండ్ అయ్యేవి ఏమేమి ఉంటాయో ఆలోచించారు. వాల్యూమ్ కానీ మాస్ కానీ ఆల్ థర్మోడైనమిక్ ఫంక్షన్స్, మనం ఇప్పుడు ఏమేమి చదవబోతున్నాం థర్మోడైనమిక్ స్టేట్ ఫంక్షన్స్ అన్నీ కూడా క్వాంటిటీ మీద డిపెండ్ అయ్యేటి. అంటే ఇంటర్నల్ ఎనర్జీ, ఎంథాల్పీ and entropy, Gibbs energy, etc. సార్ ఇవేనా? ఇంకా కాదా సార్? ఇంకా ఉంటాయి. సో ఎన్ని రాసుకుంటూ పోతాం. ఏవైతే మాస్ క్వాంటిటీ మీద, సారీ మాస్ క్వాంటిటీ మీద, నీకు క్వాంటిటీ పెరిగితే సబ్స్టెన్స్ది ప్రాపర్టీ పెరిగిపోతుంది, క్వాంటిటీ తగ్గితే ప్రాపర్టీ తగ్గుద్ది, లేదా క్వాంటిటీ పెరిగితే ప్రాపర్టీ తగ్గుద్ది, క్వాంటిటీ తగ్గితే ప్రాపర్టీ పెరుగుద్ది. అలాంటివన్నీ క్వాంటిటీ మీద డిపెండ్ అయ్యి లేదా సైజ్ మీద డిపెండ్ అయ్యి అన్నీ కూడా ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ అంటాం. సెకండ్ కైండ్ ఇంటెన్సివ్ ప్రాపర్టీ. సో ఇంకా మీకు అర్థమైపోయి ఉంటుంది ఇంటెన్సివ్ ప్రాపర్టీ. వాట్ ఈజ్ ఇంటెన్సివ్ ప్రాపర్టీ? ప్రాపర్టీ విచ్ not depends on quantity or size of the substance, size of the substance, depends only on quality. ఓకే, సో క్వాలిటీ మీద డిపెండ్ అవుద్ది. క్వాలిటీ మీద రాయకపోయినా మీకు నష్టం ఏం లేదు. సైజ్ మీద
క్వాంటిటీ మీద డిపెండ్ అవ్వకుండా ఉండే ప్రాపర్టీని మనం ఇంటెన్సివ్ ప్రాపర్టీ అంటాం. ఓకే ఓకే సి అలాంటివి ఎగ్జాంపుల్స్ ఏంటి? యూ కెన్ టేక్ డెన్సిటీ తీసుకున్నాను, వాటర్ డెన్సిటీ అంటారు. అందుకని 1 లీటర్ వాటర్ డెన్సిటీ ఈజ్ డిఫరెంట్, 2 లీటర్స్ వాటర్ డెన్సిటీ ఈజ్ డిఫరెంట్ అన్నారు కదా. సో డెన్సిటీ ఈజ్ నథింగ్ బట్ ఇంటెన్సివ్ ప్రాపర్టీ. ఇట్ నాట్ డిపెండ్స్ ఆన్ క్వాంటిటీ ఆఫ్ ది వాటర్, ఇట్ డిపెండ్స్ ఆన్ నేచర్. సో అది వాటరా లేకపోతే ఇంకోటి, లేకపోతే డెన్సిటీ ఆఫ్ ఐరన్ అంటాం, లేదా డెన్సిటీ ఆఫ్ వుడ్ అంటాం. అంతేగాని ఎంత క్వాంటిటీ వుడ్ అనం కదా. సో డెన్సిటీ అనేది ఇంటెన్సివ్ ప్రాపర్టీ, డెన్సిటీ. ఇంకా మెల్టింగ్ పాయింట్, వాటర్ మెల్టింగ్ పాయింట్ ఈజ్ 0 degrees. హౌ మచ్ వాటర్, దట్ ఈజ్ నాట్ డిపెండ్స్ ఆన్ క్వాంటిటీ కదా. ఎంత వాటర్ తీసుకున్నా at 0 degrees ఇట్ మెల్ట్స్. సో మెల్టింగ్ పాయింట్. బాయిలింగ్ పాయింట్, ఎస్ దట్ ఈజ్ ఆల్సో. విస్కాసిటీ, ఎస్ దట్ ఈజ్ ఆల్సో. సర్ఫేస్ టెన్షన్, ఎస్. ఇంకా మోలార్ క్వాంటిటీస్ అంటే మోలార్ వాల్యూమ్, మోలార్ మాస్ అనేది క్వాంటిటీ మీద డిపెండ్ అవుతుంది. మోలార్ మాస్ అంటే నువ్వు ఎంత తీసుకున్నా 1 mole మాసే నువ్వు కన్సిడర్ చేసేది, కాబట్టి అది మళ్ళీ ఇంటెన్సివ్ అవుతుంది. మోలార్ వాల్యూమ్, మోలార్ మాస్. స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ, స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ. మళ్ళీ మీరు ఇక్కడ తీసుకుంటే హీట్ కెపాసిటీ అంటే ఎక్స్టెన్సివ్, హీట్ కెపాసిటీ అని ఇస్తే మాత్రం అది ఎక్స్టెన్సివ్. స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ దట్ ఈజ్ ఇంటెన్సివ్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ సార్ బిట్వీన్ దీస్ టూ? హీట్ కెపాసిటీ మీన్స్ the quantity of heat required, the amount of heat required to increase the substance temperature 1 degree. If the substance is larger, then it required temperature will be, required energy will be more. If the substance is smaller, the required energy to heat it is less. But specific heat capacity means the amount of energy required to increase its 1 gram substance temperature 1 degree. So ఎంత సబ్స్టెన్స్ అని ఇవ్వండి, ఇన్ దట్ ఫ్రమ్ వీఆర్ టేకింగ్ 1 gram substance. For 1 gram substance how much is required, that is, so irrespective of the size we are taking 1 gram. So here it is specified. That's why specific heat capacity is intensive property, heat capacity is extensive properties. Like this you can prepare some more examples. Okay, నువ్వే ఒకసారి ప్రిపేర్ చేసుకోవాలి, కొన్ని ఎగ్జాంపుల్స్ని రాసుకోవాలి. అప్పుడు బిట్ ఎట్లా వస్తుంది ఆబ్జెక్టివ్ ఎగ్జామ్లో అంటే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్రాపర్టీ ఈజ్ ఇంటెన్సివ్ ప్రాపర్టీ? వాల్యూమ్, మాస్, గిబ్స్ ఎనర్జీ, మోలార్ వాల్యూమ్. సో మోలార్ వాల్యూమ్ ఇస్ ద రైట్ ఆన్సర్. లేదు స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అంటాడు, స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఇస్ ద intensive property. Or which of the following is extensive property? Molar mass, molar volume, okay, ఇంకా heat capacity, specific heat capacity. So all are intensive, heat capacity is the extensive. So like that they may ask questions. Okay, right. So this is about extensive and intensive property. Next, see, thermodynamic process. What is this thermodynamic process? For example, here system is one state. ఇది ఒక స్టేట్లో ఉంది సిస్టమ్, లేదా లిక్విడ్ స్టేట్లో ఉంది సిస్టమ్. ఈ లిక్విడ్ స్టేట్లో ఉన్న సిస్టమ్ని నేను గ్యాసియస్ స్టేట్లోకి మార్చాలనుకుంటున్నా. ఓకే, ఈ లిక్విడ్ స్టేట్లో ఉన్న సిస్టమ్ని గ్యాసియస్ స్టేట్లోకి మార్చాలనుకున్నప్పుడు ఏం ఆపరేషన్స్ చేస్తున్నా దీని మీద, ఏం చేస్తున్నా దీన్ని? సో the operations that brings the position or state of a system, మనం ఏ ఆపరేషన్ చేస్తున్నాం ఈ స్టేట్ ఆఫ్ ది సిస్టమ్ మార్చడానికి, దాన్నే థెర్మోడైనమిక్ ప్రాసెస్ అంటారు. చూడండి ఇక్కడ, ఆపరేషన్స్ దట్ బ్రింగ్స్ చేంజ్ ఇన్ స్టేట్ ఆఫ్ సిస్టమ్ ఈజ్ కాల్డ్ థెర్మోడైనమిక్స్.
స్టేట్ ఆఫ్ సిస్టమ్ అంటే లిక్విడ్ టు గ్యాస్, సాలిడ్ టు లిక్విడ్ అనే కాదు, ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరకు కూడా. ఫర్ ఎగ్జాంపుల్ వాల్యూమ్ తీసుకున్నావు, 2 లీటర్స్ నుంచి 10 లీటర్స్కి వెళ్ళింది, అది కూడా స్టేట్ చేంజ్ అవ్వడమే కదా, దాని వాల్యూమ్ చేంజ్ అయిపోయింది కదా, రైట్. సో ఇక్కడ టెంపరేచర్ రైజ్ చేసావు, అది కూడా స్టేట్ చేంజ్ అయినట్లే కదా. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థర్మోడైనమిక్ ప్రాసెస్ ఆర్ దేర్. వన్ ఈజ్ ఐసోథర్మల్ ప్రాసెస్. Isothermal process. What is this isothermal process? Iso means same, thermal means temperature. So the temperature is constant, the temperature will not change. So here delta T is equals to 0. Isothermal means the process which occurs at the same temperature. If the process is occurring at same temperature means its change in temperature is 0. The change in temperature is 0. Right. Next, I don't want to write the process which occurs at constant temperature is called isothermic process. That's the definition. No need to write. Delta T is 0, isothermic means. Next, the second one I am taking, isobaric process. Isobaric process or isobaric system అని చెప్పారు అనుకోండి. Iso means same, baric means pressure, same pressure, bar. So you can remember bar is the unit of pressure. That's why isobar means same pressure. Like that you can. So isobaric process means same pressure. Pressure same ante delta P is equals to 0. The process, the thermodynamic process which occurs at constant pressure is called isobaric pressure. Okay. So delta P is equals to 0. Next, third one I am taking, isochoric process. Isochoric means same volume. Here delta V will be 0. Isochoric means same volume, delta V will be 0. అయితే in this isothermal process, when the delta T is equals to 0, when the temperature is not changes, then the change in internal energy, you can write delta E or you can write delta U, will be 0. Isothermal process అని ఎక్కడ ఇచ్చినా కానీ దాని చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ కూడా 0 అవుతుంది. వీ డోంట్ నో వాట్ ఈస్ దిస్ ఇంటర్నల్ ఎనర్జీ. సో దీని తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఈ వీడియోలోనే తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాట్ ఈజ్ ఇంటర్నల్ ఎనర్జీ, వాట్ ఈజ్ చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ అనేది. Right. So isochoric system means delta V is equal to 0. Next, I am taking fourth process, that is adiabatic process. Adiabatic process. What is this adiabatic process? Adiabatic process means the heat change not takes place between system and surrounding. System surrounding తెలుసుగా లాస్ట్ వీడియోలో చూశారు కదా. సో బిట్వీన్ సిస్టమ్ అండ్ సరౌండింగ్ ఇఫ్ దెర్ ఈజ్ నో హీట్ చేంజ్, హీట్ ఎక్స్చేంజ్ జరగకపోతే దట్ ఈస్ కాల్డ్ అడియాబాటిక్ సిస్టమ్. సార్ అడియాబాటిక్ సిస్టమ్ అంటే ఇట్ ఈజ్ జస్ట్ లైక్ ఐసోలేటెడ్ సిస్టమ్ కదా సార్ అంటే నాట్ ఎగ్జాక్ట్. ఐసోలేటెడ్ సిస్టమ్ మీన్స్ అక్కడ అసలు ఏమీ జరగదు, బట్ అడియాబాటిక్ సిస్టంలో వర్క్ డన్ ద్వారా మనం చేంజ్ చేయొచ్చు ఇంటర్నల్ ఎనర్జీని. ఐసోలేటెడ్ సిస్టమ్ అంటే ఇంక అందులో ఏం చేయడానికి లేదు. ఓకే, సో అడియాబాటిక్ ప్రాసెస్ అంటే ఇక్కడ Q అనేది 0 అయిపోతుంది, ఇక్కడ Q ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇవి ప్రాసెస్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రాసెస్. ఇంకా మళ్ళీ మీకు ఇంకొక 2 ప్రాసెస్ కూడా ఇది తీసేసి చెప్తాను. ఓకే, సి అడియాబాటిక్ ప్రాసెస్ తర్వాత ఇంకో 2 ఉన్నాయి. ఫిఫ్త్ వన్ వచ్చేసి సైక్లిక్ ప్రాసెస్. సైక్లిక్ ప్రాసెస్ అంటే ఆఫ్టర్ సక్సెసివ్ సిరీస్ ఆఫ్ స్టెప్స్ ద ఇనిషియల్ అండ్ ఫైనల్ స్టేట్స్ విల్ బి సేమ్. అంటే ఎక్కడ స్టార్ట్ అయిందో మళ్ళీ అక్కడికే రావాలి. సో దాన్ని సైక్లిక్ ప్రాసెస్ అంటారు. సైక్లిక్ ప్రాసెస్లో చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ 0 అయిపోతుంది, చేంజ్ ఇన్ ఎంథాల్పీ 0 అయిపోతుంది. ఇంకేం 0 అవుతాయి సార్? అన్ని స్టేట్ ఫంక్షన్స్, చేంజ్ ఇన్ స్టేట్ ఫంక్షన్స్,
will be 0. Will be 0. Okay. So అసలు cyclic process అంటే ఏంటి సార్? A process in which initial state is regained after some steps. So for example, here we started here. So after some steps, again the final step is equal to, the final state is equals to initial state. Now it is cyclic. లేదు ఇట్లా స్టార్ట్ అయింది. So it is cyclic. Okay. So this kind of systems are processes are called cyclic process. Next, sixth one I am taking, reversible and irreversible process. Reversible and irreversible processes. Irreversible processes. Reversible and irreversible process. మీకు ఇక్కడ సార్ అడియాబాటిక్ ప్రాసెస్ ఎట్లా వస్తుంది సార్ మనకి అన్నారనుకో, అడియాబాటిక్ ప్రాసెస్ అనేది ఇన్సులేట్ చేయాలి, బౌండరీని క్లియర్గా ఇన్సులేట్ చేస్తే అడియాబాటిక్ ప్రాసెస్ వస్తుంది. బై ఇన్సులేటింగ్ బౌండరీ వీ విల్ గెట్ అడియాబాటిక్ ప్రాసెస్. నౌ వాట్ ఆర్ రివర్సిబుల్ అండ్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్? దిస్ ఈజ్ ఇంపార్టెంట్. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రివర్సిబుల్ అండ్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ మనకి రివర్సిబుల్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్లో కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. అవి మీకు డిఫరెన్షియేట్ చేస్తూ చెప్తాను. ఇర్రివర్సిబుల్ ప్రాసెస్. So what are the differences are there? What is irreversible process? What is reversible process? In a process, oka thermodynamic process lo, at any moment, if you can able to reverse the process, then that is called reversible process. అంటే ఏ మూమెంట్లో అయినా ఏ ఇన్స్టెంట్లో అయినా నువ్వు రివర్స్ చేయగలిగితే ఆ ప్రాసెస్ని, దట్ ఈస్ కాల్డ్ రివర్సిబుల్ ప్రాసెస్. సో రివర్స్ చేయలేకపోయావు, దట్ ఈస్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్. సో యూ కెనాట్ reverse the process. That means this is a single step process or finite steps process. This is infinite process, infinite steps. Here finite steps are there or single step is there. Here several steps, infinite steps are there. For suppose, first I'll give one example to you. So మీ మైండ్లో ఒక మ్యాప్ ఇచ్చేసి ఆ తర్వాత నేను ఏది చెప్పినా మీకు ఈజీ అవుతుంది. See here. Here I am taking one cylindrical system, cylindrical vessel it is. In this gas is there. Here this is a frictionless piston. ఇది ఒక piston, frictionless piston ఇది. Okay. Now on this I want to compress this. Here also I am taking frictionless piston. Here also I am taking frictionless piston. Okay, frictionless piston I am taking. Right. Clear ga observe cheyandi. Here 20 kg sand bag తీసుకున్నాం. ఈ piston ఇక్కడ ఉంది అంటే this piston is present here, no? That means the internal pressure is equals to external pressure. External pressure, internal pressure ఎక్కడ ఈక్వల్ అవుద్దో అక్కడికి వచ్చి ఆగిపోతుంది ఆ piston. So here all the same thing. The internal pressure gives, apply the force towards up. The external pressure applies the force on this piston towards down. So if the both are equal, then the piston stops here. Now here this 20 kg bag of sand or 20 kg block, or you can say, so this 20 kg bag I kept at a time 20 kg bag I kept. That means what happens? Here the force applied from the external side is increases abnormally.
the external force increases abnormally. So this is P external plus 20 kg is there. The external force abnormally increased. Then what happens? Immediately this piston comes like this. Now here at this position, if again the P internal is equal to P external plus 20 kg, then it stops. ఈ 20 kg వల్ల ఎంత ప్రెషర్ ఎగ్జర్ట్ అయిందో ఆ ప్రెషర్కి కూడా ఇంటర్నల్ ప్రెషర్ ఈక్వల్ అయినాక మళ్ళీ ఆగిపోతుంది. ఓకే, దిస్ హ్యాపెన్స్ ఇమ్మీడియట్లీ. నువ్వు ఆ 20 kg బ్యాగ్ దాని మీద పడేయడం, ఆ పిస్టన్ అట్లా వచ్చేస్తుంది. ఇన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఇట్ కమ్స్ డౌన్. యూ కెనాట్ స్టాప్ దట్. నౌ దిస్ టైమ్ ఐఎమ్ టేకింగ్, just assume, this is the bag, sand bag, 20 kg sand bag. Small hole chesam, small, very small, fine hole. So from this 1 by 1 sand particles are dropping. Then what happens? By the ఈచ్ ఫాలింగ్ ఆఫ్ ఈచ్ శాండ్ పార్టికల్, ఒక్కొక్క శాండ్ పార్టికల్ దీని మీద పడ్డప్పుడు ఏమవుతుందంటే దీని ఎక్స్టర్నల్ ప్రెషర్ ప్లస్ ది శాండ్ పార్టికల్ వెయిట్, దానివల్ల ప్రెషర్ వస్తుంది. అంటే ఇప్పుడు ఈ ఫస్ట్ శాండ్ పార్టికల్ పడ్డప్పుడు ఏమవుద్ది, పి ఎక్స్టర్నల్ది అంటే ఇప్పుడు ఇక్కడ ఇది కాదు, ఈ రెండు కలిసి పి ఇంటర్నల్కి ఈక్వల్ అవ్వాలి కదా. మనం ఎప్పుడైనా సరే పి ఎక్స్టర్నల్ ఏమైంది ఇది పెట్టిన తర్వాత అంటే పి ఎక్స్టర్నల్ అనేది ఎంత అవుతుందంటే పి ఇంటర్నల్ కంటే 20 kg ఎక్కువ ఉంటుంది అని అర్థం. నువ్వు ఇక్కడ పైన పెట్టావు కాబట్టి పి ఇంటర్నల్కి 20 kg కలిపితే దీనికి ఈక్వల్ అవుతుంది, అంతే కదా. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు పి ఎక్స్టర్నల్ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటర్నల్ కదా. ఇప్పుడు ఈ శాండ్ పార్టికల్ పట్టడం వల్ల ఏమైంది, పి ఎక్స్టర్నల్ పెరిగింది అంటే అప్పుడు పి ఇంటర్నల్ తక్కువ ఉంటుంది. పి ఇంటర్నల్కి నువ్వు ఈ శాండ్ పార్టికల్ ఎంత ఉందో అంత ప్రెషర్ కలిపితే అప్పుడు పి ఎక్స్టర్నల్కి ఈక్వల్ అవుతుంది. సో అంత కలవాలి అంటే ఇది కొంచెం కిందికి రావాలి. ప్రతి మూమెంట్లో ఒక్కొక్క శాండ్ డిపి అని ఎందుకు రాసాం సార్ అంటే వెరీ ఇన్ఫినిటిసిమల్ చేంజ్ అంటే లెక్కలోకి తీసుకోనంత తక్కువ చేంజ్ అవుతుంది ఇక్కడ. సో నువ్వు చూస్తూ ఉంటే యూ కెనాట్ అబ్జర్వ్, ఇది కిందికి వెళ్తుందని నువ్వు అబ్జర్వ్ చేయలేవు ఇట్లా చూస్తూ ఉంటే, ఎందుకంటే ఒక్కొక్క శాండ్ పార్టికల్ పడితే ఏం మారుతుంది. సో నువ్వు అబ్జర్వ్ చేసే అంత మారదు, అంతకంటే తక్కువ మారుతుంది. అట్లా చూస్తూ ఉన్నావు అనుకో ఒక 1 hour, అప్పుడు నీకు తెలుస్తుంది ఇది కొంచెం కిందికి వచ్చిందని. ఒక 1 hour చూస్తే నీకు కొంచెం తెలుస్తుంది, ఓహో ఇది కొంచెం కిందికి వచ్చింది. అట్లా మరి ఎన్ని స్టెప్స్లో ఇది కిందికి వస్తుంది అంటే ఇది ఒకటే స్టెప్లో 20 kg పెట్టడం టక్కున వచ్చేసింది. సో సింగిల్ స్టెప్లో వచ్చేసింది ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికే 1,00,000 స్టెప్లు అయి ఉంటుంది. 1 lakh steps 2 lakh steps, ఎందుకంటే 2 lakh పార్టికల్స్ ఏమో పడి ఉంటాయి శాండ్ పార్టికల్స్ దీని మీద. సో ఎవ్రీ శాండ్ పార్టికల్ పడేటప్పుడు కొంచెం మారుతూ ఉంటుంది. ఎవ్రీ శాండ్ పార్టికల్ అంటే ప్రతిసారి ఒక శాండ్ పార్టికల్ పడగానే పి ఇంటర్నల్ పి ఎక్స్టర్నల్ మళ్ళీ ఈక్విలిబ్రియంలోకి వస్తాయి, మళ్ళీ ఈక్వల్ అవుతాయి. మళ్ళీ ఒక శాండ్ పార్టికల్ పడంగానే పి ఎక్స్టర్నల్ ఎక్కువ అయిపోతుంది పి ఇంటర్నల్ కంటే, మళ్ళీ కొంచెం కిందికి వస్తుంది పిస్టన్, మళ్ళీ ఈక్వల్ అవుతాయి. అట్లా ఎన్ని స్టెప్స్ జరిగింది అంటే ఇది ఈ 20 kg పడేసరికి ఎన్ని స్టెప్స్ జరుగుతుంది, అప్పుడు కూడా ఇక్కడికే వస్తుందమ్మా. ఈ మొత్తం శాండ్ దీని మీద పడితే పిస్టన్ వచ్చేది ఇక్కడికే, ఇక్కడ ఎంత వచ్చిందో ఇక్కడ కూడా అంతే వస్తుంది. బట్ ఇందులో ఎన్ని స్టెప్స్ వస్తాయంటే ఇన్ఫైనైట్ స్టెప్స్ వస్తాయి. ఇన్ఫైనైట్ లెక్క పెట్టలేవు నువ్వు ఎన్ని స్టెప్స్, ఎందుకంటే శాండ్ పార్టికల్స్ లెక్క పెడితే నువ్వు ఇది లెక్క పెడతావు. 20 kg శాండ్లో ఎన్ని శాండ్ పార్టికల్స్ ఉన్నాయో కౌంట్ చేస్తావా, లేదు. అది కౌంట్ చేస్తే ఇది కౌంట్ అవుతుంది. సో అన్ని స్టెప్స్ వస్తాయి. కాబట్టి ఇది ఫైనైట్ స్టెప్స్ ఉంటాయి ఇందులో. ఫైనైట్ స్టెప్స్ అంటే లెక్క కట్టే అన్ని స్టెప్స్ ఫైనైట్ స్టెప్స్, ఆర్ యూ కెన్ టేక్ సింగిల్ స్టెప్ అని కూడా చెప్పవచ్చు. ఇందులో ఎన్ని ఉంటాయి స్టెప్స్, ఇన్ఫైనైట్ స్టెప్స్ ఉంటాయి. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను మీకు. మీరు ఈ రివర్సిబుల్ తీసుకున్నారనుకో, రివర్సిబుల్కి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. మీరు ఒక ఫస్ట్ హాస్పిటల్లో ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్తున్నారనుకో, స్టెప్స్ ఉంటాయి. మళ్ళీ ఈ స్ట్రెచ్చర్ అవి తీసుకెళ్ళడానికి ఇట్లా స్లోప్ ఇట్లా కడతారు. సో స్టెప్స్ మీద పోయేవాడు ఒక్కొక్క స్టెప్కి ఒక్కొక్క అడుగు లేదా 2 స్టెప్స్కి ఒక అడుగు వేసుకుంటూ వెళ్తారు. సో ఇట్లా ఎక్కి మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ ఇట్లా స్టెప్ వైజ్గా వెళ్తారు. కానీ ఇట్లా స్లోప్గా ఉన్నది ఏమైంది పరిస్థితి, స్లోగా మనం ఎన్ని స్టెప్స్ వేస్తామనేది అది డిపెండింగ్ ఆన్ అస్ కదా.
స్లోప్గా వెళ్ళేది ఒకటి, ఇది స్లోప్గా వెళ్ళేదేమో రివర్సిబుల్, స్టెప్స్గా వెళ్ళేదేమో ఇర్రివర్సిబుల్ కిందకి ఊహించుకోవాలి. రైట్. ఇక్కడ at any instantaneous time we can reverse the reaction. We can reverse this process at any instant. We can't reverse. Okay, next, ఇది ఎన్ని స్టెప్స్లో జరుగుతుంది? ఇన్ఫినిటెసిమల్ చెప్పాం కదా, ఇన్ఫినిట్ స్టెప్స్ అని. ఓకే, సో దిస్ ఈజ్ యాక్చువల్లీ ఇమాజినరీ. ఇది ఇమాజినరీ, వాస్తవంగా జరిగేది కాదు. అంటే మీకు ఒకసారి ఊహించుకోవడానికి చెప్పాం, కానీ మీకు కెమికల్ రియాక్షన్స్లో రివర్సిబుల్ థెర్మోడైనమిక్స్ అనేవి, రివర్సిబుల్ ప్రాసెస్ అనేది ఇమాజినరీ. రియల్ ఏంటంటే ఇది. సో దిస్ ఈజ్ ఇమాజినరీ. This is real. Okay, this is imaginary, that is real. ఇట్లా కొన్ని మనం స్టెప్స్ని రాసుకోవచ్చు. రెండింటికి డిఫరెన్సెస్. ఇక్కడ దిస్ ఈజ్ ఏ ఫాస్ట్ చేంజ్. డ్యూరింగ్ ద ఇన్వెస్టిగేషన్ ద చేంజ్ ఈజ్ ఫాస్ట్. దిస్ ఈజ్ వెరీ స్లో. నెక్స్ట్, ఫర్ రివర్సిబుల్ compression, P gas or P internal is equals to P external minus dP. P external minus dP or dP it రాసేసి P external is equals to P gas అంటే ఇంటర్నల్ ప్లస్ dP అని రాయొచ్చు. ఇక్కడ ఆ ప్రాబ్లం లేదు, ఒకే స్టెప్లో జరుగుతుంది కాబట్టి. నెక్స్ట్, మనం వర్క్ ఎక్కడ ఎక్కువ జరుగుద్ది? రివర్సిబుల్లో ఎక్కువ జరుగుద్దా, ఇర్రివర్సిబుల్లో ఎక్కువ జరుగుద్దా అని అడిగారు అనుకో, అప్పుడు మనం ఏం చూడాలంటే వెదర్ ఇట్ ఈస్ కంప్రెషన్ ఆర్ ఎక్స్ప్రెషన్ అనేది చూడాలి. సరే, ఎక్స్పాన్షనా కంప్రెషనా అనేది చూడాలి. సో కంప్రెషన్ అయితే ఒక రకంగా ఉంటుంది, ఎక్స్పాన్షన్ అయితే ఒక రకంగా ఉంటుంది. కంప్రెషనా ఎక్స్పాన్షనా అనేది చూడాలి. ఓకే, సో ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఇందాక మనం పెట్టిన పిస్టన్స్లో కంప్రెషన్ మనం చూసింది. ఒకవేళ ఇప్పుడు కంప్రెషన్ అయితే, ఫర్ కంప్రెషన్ అంటే చేయటం, ఎక్స్పాన్షన్ అంటే గ్యాస్ ఎక్స్పాండ్ అవుతుంది. సో కంప్రెషన్ తీసుకున్నాం అనుకో, కంప్రెషన్లో వర్క్ డన్ రివర్సిబుల్కి తక్కువ ఉంటుంది ఇర్రివర్సిబుల్ కంటే వర్క్ డన్ తక్కువ ఉంటుంది. అదే ఎక్స్పాన్షన్ తీసుకున్నాం అనుకో, ఎక్స్పాన్షన్ వర్క్ డన్ రివర్సిబుల్ ఇట్లా గీస్తే ఏంటంటే మ్యాగ్నిట్యూడ్ వరకే తీసుకుంటున్నామని, సైన్ని చూడకుండా ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ తీసుకుంటున్నామని. రివర్సిబుల్ వర్క్ ఈజ్ గ్రేటర్ దాన్ ఇర్రివర్సిబుల్ వర్క్. ఏంటి సార్ ఇది? ఓకే, ముందు వర్క్ అంటే ఏందో చెప్పిన తర్వాత ఇది చెప్తే బాగుంటుంది. సో ఇది ఊరికే ఈ పాయింట్స్లో ఉండాలి. ఇక్కడ ఎట్లాగ రివర్సిబుల్ ఇర్రివర్సిబుల్ చెప్తున్నాం కాబట్టి చెప్పాను. సో వర్క్ డన్ అన్నప్పుడు వర్క్ డన్, పీవీ వర్క్ డన్ ఏరియా అండర్ ద గ్రాఫ్ తీసుకుంటాం, ఏరియా అండర్ ద కర్వ్ గ్రాఫ్స్లో. ఆ కర్వ్స్ తీసుకున్నప్పుడు వీ కెన్ ఎక్స్ప్లెయిన్. దీన్ని కూడా నేను మీకు గుర్తు చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వర్క్ చెప్పినప్పుడు ఇది ఎందుకు రివర్సిబుల్లో ఎక్కువ ఉంది, ఇర్రివర్సిబుల్లో తక్కువ ఉంది అనేది మీకు చెప్తాను. ఓకే, రైట్. సో ఇవి ప్రాసెస్, టైప్స్ ఆఫ్ ప్రాసెసెస్ అనమాట. నెక్స్ట్ ఐ విల్ టేక్ ఇంటర్నల్ ఎనర్జీ. వాట్ ఈజ్ ఇంటర్నల్ ఎనర్జీ అనేది చూద్దాం. ఈ ఇంటర్నల్ ఎనర్జీ అనేదాన్ని కొంతమంది యు అని చూపిస్తారు, కొంతమంది ఈ అని రాస్తారు. నథింగ్ విల్ హ్యాపెన్, ఏదైనా రాసుకోవచ్చు. ఇంటర్నల్ ఎనర్జీ అనేది యూతో రిప్రజెంట్ చేస్తారు కొంతమంది ఈతో రిప్రజెంట్ చేస్తారు. యాజ్ యూ విష్, మీకు ఎట్లా కావాలంటే అట్లా తీసుకోవచ్చు. సో వాట్ ఈజ్ దిస్ ఇంటర్నల్ ఎనర్జీ? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, నా ఇంటర్నల్ ఎనర్జీ అంటే ఏంటి? నా బాడీలో ఉన్న ప్రతి పార్టికల్కు ఉన్న ఎనర్జీని కలిపితే వచ్చేది నా ఇంటర్నల్ ఎనర్జీ. అట్లనే ఒక సబ్స్టెన్స్ ఇంటర్నల్ ఎనర్జీ చెప్పాలంటే ఆల్ కైండ్స్ ఆఫ్ కైనెటిక్, పొటెన్షియల్, వైబ్రేషనల్, ట్రాన్సిషనల్ ఏది ఉంటే అది, ఎక్సెప్ట్ గ్రావిటేషనల్ ఎనర్జీ. గ్రావిటేషనల్ ఎనర్జీ తప్ప రిమైనింగ్ ఏ ఎనర్జీ అయినా తీసుకోండి, అన్ని ఎనర్జీస్
కలిపితే వచ్చేది ఇంటర్నల్ ఎనర్జీ ఒక బాడీకి. ఓకే, సో కాబట్టి మనం ఎట్లా రాయొచ్చు అంటే ఇంటర్నల్ ఎనర్జీని టోటల్ ఎనర్జీ possessed by the system. Total energy possessed by the system అంటే నీకు సిస్టమ్ ఇంటర్నల్ ఎనర్జీ కావాలంటే సిస్టమ్, థర్మోడైనమిక్ సిస్టమ్ అంటే థర్మోడైనమిక్ సిస్టమ్, లేదా బాడీది అంటే బాడీ, దేనిది కావాలంటే దాన్ని. టోటల్ ఎనర్జీ పొసెస్డ్ బై థర్మోడైనమిక్ సిస్టమ్ ఆర్ బై ద సిస్టమ్ ఈజ్ కాల్డ్ internal energy of the system. Internal energy of the system. Internal energy of the system. ఇట్లా రాయొచ్చు. లేదంటే you can define like this also. Sum of all kinds of kinetic energy and potential energy. Okay, sum of all kinds of kinetic energy and potential energy of all constituent particles present in the system. ఒక సిస్టంలో ఉన్న అన్ని కాన్స్టిట్యూయెంట్ పార్టికల్స్కి ఉన్న ఎనర్జీని మీరు కలిపినట్లయితే అది ఆల్ కైండ్స్ ఆఫ్ ఎనర్జీస్ అనమాట. నాట్ ఓన్లీ కైనెటిక్ పొటెన్షియల్, అన్ని ఎక్సెప్ట్ గ్రావిటేషనల్ ఎనర్జీ. ఓకే, అంటే ఇక్కడ పార్టికల్స్ ప్రజెంట్ ఇన్ ద సిస్టమ్ అంటే ఇక్కడ సిస్టమ్ అంటే ఎవరు? సబ్స్టెన్స్, ఏదో మీకు ఇచ్చిన సబ్స్టెన్స్ ప్రజెంట్ ఇన్ ద, ఇట్లా కూడా రాయొచ్చు, సబ్స్టెన్స్ ప్రజెంట్ ఇన్ ద గివెన్ సబ్స్టెన్స్ అందాం. గివెన్ సబ్స్టెన్స్ at a given temperature, because టెంపరేచర్ మారితే ఇంటర్నల్ ఎనర్జీ మారచ్చు. సో ఇట్లా కూడా డిఫైన్ చేయొచ్చు మనం ఇంటర్నల్ ఎనర్జీని. ఓకే, నెక్స్ట్ if heat is constant of the system, ఇంకా ఏం రాయొచ్చు అంటే, ఓకే ఇట్లా రాద్దాం. ఇట్ ఈజ్ ద టోటల్ హీట్ కంటెంట్, ఇట్లా కూడా చెప్పవచ్చు. ఇట్ ఈజ్ ద టోటల్ హీట్ కంటెంట్ ఆఫ్ ద సిస్టమ్, at constant volume. వాల్యూమ్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు ఆ సిస్టంలో మొత్తం హీట్ ఎంత ఉందో దాన్ని ఇంటర్నల్ ఎనర్జీగా చెప్పచ్చు. అంటే డిఫరెంట్ కైండ్స్లో చెప్పవచ్చు ఇంటర్నల్ ఎనర్జీ. మీకు మళ్ళీ చెప్తున్నాను, గ్రావిటేషనల్ ఎనర్జీ ఇందులో ఇంక్లూడ్ అవ్వదు, ఎందుకంటే ఆబ్జెక్టివ్ బిట్స్లో అడిగే ఛాన్స్ ఉంటుంది గ్రావిటేషనల్ ఎనర్జీ గురించి. తర్వాత మీకు ఇంటర్నల్ ఎనర్జీ చేంజెస్ ఎప్పుడు చేంజ్ అవుద్ది ఇంటర్నల్ ఎనర్జీ అంటే, ఇంటర్నల్ ఎనర్జీని యూ అని రాస్తాను నేను. యూ చేంజెస్ ఇఫ్, ఎప్పుడు చేంజ్ అవుద్ది ఇంటర్నల్ ఎనర్జీ ఒక మ్యాటర్కి అంటే, ఫస్ట్ ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ కావాలంటే ఆ సిస్టమ్ మ్యాటర్లో చేంజ్ రావాలి. అంటే మ్యాటర్ తీసేయడం కానీ ఆ మ్యాటర్ కొంచెం కలపడం కానీ కావాలి. ఇప్పుడు దీనికి ఒక ఇంటర్నల్ ఎనర్జీ ఉందమ్మా, తక్కువ మ్యాటర్ ఉంది. ఇది ఇంటర్నల్ ఎనర్జీ అనేది ఏ ప్రాపర్టీ? అది ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ. అంటే మ్యాటర్ మీద డిపెండ్ అవుద్ది, సబ్స్టెన్స్ మీద డిపెండ్ అవుద్ది. ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే ఇంటర్నల్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, తక్కువ క్వాంటిటీ తీసుకుంటే ఇంటర్నల్ ఎనర్జీ తక్కువ ఉంటుంది. ఓకే, సో కాబట్టి మ్యాటర్ని నువ్వు కలిపావనుకో ఇంటర్నల్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుద్ది, మ్యాటర్ని తీసేసావనుకో ఇంటర్నల్ ఎనర్జీ డిక్రీజ్ అవుద్ది. అంటే నువ్వు ఇంటర్నల్ ఎనర్జీని చేంజ్ చేయాలి అంటే, సో ఒక వే ఏంటంటే మ్యాటర్ ఎంటర్స్ ఆర్ రిలీజెస్ ఫ్రమ్ ద సిస్టమ్ అని చెప్పుకోవచ్చు. లీవ్స్ ద సిస్టమ్. మ్యాటర్ ఎంటర్స్ ఆర్ రిలీజ్
ద సిస్టమ్. అంటే ఇక్కడ సిస్టంలో నుంచి నువ్వు మ్యాటర్ని తీసేసినా లేకపోతే మ్యాటర్ని ఎంటర్ చేసినా ఇంటర్నల్ ఎనర్జీ మారుతుంది అని అక్కడ మీనింగ్. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఈజ్ ఇంపార్టెంట్. సెకండ్ అండ్ థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. సెకండ్ పాయింట్ ఏంటంటే హీట్ అబ్జార్బ్ చేసినా లేకపోతే రిలీజ్ అయినా ఇంటర్నల్ ఎనర్జీ మారుతుంది. ఓకే, సో కాబట్టి ఆ పాయింట్ రాద్దాం. హీట్ passes into the system or liberate from the system, లేకపోతే రిలీజ్ నీ ఇష్టం ఎట్లయినా రాసుకోవచ్చు. హీట్ రిలీజ్ ఫ్రమ్ ద సిస్టమ్, ఇది ఒక కండిషన్. ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ అవ్వాలంటే మ్యాటర్ అయినా చేంజ్ అవ్వాలి లేదా హీట్ ఎనర్జీ అయినా చేంజ్ అవ్వాలి. హీట్ passes to the system, passes on or passes to the surrounding. Heat passes into the system or passes into the surrounding, అంటే సిస్టమ్ నుంచి రిలీజ్ అయిపోతుందని అర్థం. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటంటే వర్క్ జరిగినప్పుడు వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్ or by the system, work done on the system or by the system. ఈ 3 కేసెస్లో ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకటి మ్యాటర్ అయినా చేంజ్ అవ్వాలి, సెకండ్ది హీట్ ఎనర్జీ అయినా చేంజ్ అవ్వాలి, వర్క్ అయినా చేయాలి, అది దాని మీదైనా జరగాలి వర్క్, అదైనా చేయాలి. వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్ ఆర్ వర్క్ డన్ బై ద సిస్టమ్. ఈ 3 చేంజెస్తోని ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ అవుతుంది. ఓకే, మరి ఐసోథర్మల్ ప్రాసెస్ తీసుకుంటే ఫర్ ఐసోథర్మల్ ప్రాసెస్ సో ఇన్ దిస్ ఐసోథర్మల్ ప్రాసెస్ ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ ఈజ్ 0. ఐసోథర్మల్ ప్రాసెస్ తీసుకుంటే ఏమాత్రం ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ అవ్వదు. సో చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ విల్ బి 0 అవుతుంది. ఇప్పుడు మ్యాటర్ చేంజ్ అవ్వడం అనేది ఇక్కడ మనం సిస్టంలో అంటే థర్మోడైనమిక్ ప్రాసెస్లో మ్యాటర్ చేంజ్ అవ్వడం గురించి చెప్పం. ఓన్లీ హీట్ చేంజెస్తో ఎట్లా ఉంటుంది, వర్క్తో ఎట్లా ఉంటుంది అనేదే చూస్తాం. ఒక పర్టికులర్ సిస్టమ్ అంటే అక్కడ మాస్ని కాన్స్టెంట్ చేసేస్తున్నాం. ఒక పర్టికులర్ సిస్టమ్కి ఒక 1 లీటర్ వాటర్ తీసుకున్నాం, అంతేకాదు ఫిక్స్ మాస్, దాని మీద వర్క్ చేస్తున్నాం మనం. దట్స్ వై మ్యాటర్ గురించి ఇక్కడ డిస్కస్ చేయం. ఓన్లీ వీ విల్ డిస్కస్ వెన్ హీట్ ఎనర్జీ చేంజ్ ఈజ్ కాన్స్టెంట్, హౌ ఇట్ డిపెండ్స్ ఆన్ వర్క్తో ఎట్లా చేంజ్ అవుతుంది ఇంటర్నల్ ఎనర్జీ హీట్ ఎనర్జీని కాన్స్టెంట్ చేస్తే. లేదు హీట్ ఎనర్జీ ఎక్స్చేంజ్ని వదిలేసి హీట్ ఎనర్జీ ఎక్స్చేంజ్ అవ్వడం తీసుకోవడం కానీ ఇవ్వడం కానీ వర్క్ని కాన్స్టెంట్ చేస్తే ఎట్లా అవుతుంది, ఆ 2 కేసెస్ చూద్దాం. ఓకే, చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ when or change in internal energy in adiabatic system తీసుకుందాం. adiabatic system. Sir, what is this adiabatic system, sir? For example, ఇది క్లోజ్ చేసిన వెజల్, దీంట్లో నుంచి హీట్ బయటకు రావద్దు, సరౌండింగ్లోకి సిస్టంలోకి రావద్దు, సరౌండింగ్ నుంచి సిస్టంలోకి రావద్దు, సిస్టమ్ టు సరౌండింగ్ వెళ్ళదు. దిస్ ఈజ్ కాల్డ్ adiabatic wall. So this kind of system is called adiabatic system. In the case of adiabatic system, if it is a adiabatic system, adiabatic wall, then Q becomes 0. There is no loss of heat, there is no gain of heat. What we said, internal energy depends on 3 things. Matter, so matter will not change because there is a closed system, so that is constant. Heat will not change because it is a adiabatic wall. Then only way to change the internal energy is work. So ఇక్కడ వర్క్ డన్ చేసే ఛాన్స్ ఉంటుంది.
అంటే వర్క్ డన్ని నువ్వు మార్చి దాంతో వర్క్ చేపించి ఇంటర్నల్ ఎనర్జీని మార్చవచ్చు. సో ఇక్కడ వర్క్ అనేది మీకు 2 కైండ్స్ అమ్మ. వర్క్ ఈజ్ 2 కైండ్స్, మెకానికల్ వర్క్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్. మెకానికల్ వర్క్, ఎలక్ట్రికల్ వర్క్ ఉంటుంది. సో ఇప్పుడు రెండు చూపిస్తాను మీకు. ఇది బయట నుంచి హీట్ తీసుకోదు, ఇవ్వదు. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇందులో ఒక ఇమ్మర్షన్ రాడ్ పెడతాను, ఎలక్ట్రిక్ ఇమ్మర్షన్ రాడ్. అంటే మనము హీటర్ అంటాం ఇంట్లో, వాటర్ హీటర్ అంటాం కదా, ఆ హీటర్ని పెట్టి స్విచ్ చేశాను అనుకో, దెన్ వాట్ హ్యాపెన్స్, లోపల ఉన్న వాటర్ హీట్ అయిపోతుంది. ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ ది వాటర్ ఇంక్రీజెస్. సో ఎలక్ట్రిక్ ఇమ్మర్షన్ రాడ్ పెట్టి నేను దీని లోపల వర్క్ చేయించాను. వర్క్ జరిగింది అక్కడ. ఏ వర్క్ అది? ఎలక్ట్రికల్ వర్క్ జరిగింది. ఎలక్ట్రికల్ వర్క్ జరిగి ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ అయింది. ఇది ఒక వే. రెండోది మెకానికల్ది. మెకానికల్ అంటే ఒక స్టిర్రర్ తీసుకుందాం. స్టిర్రర్ తీసుకొని మెకానికల్గా దాన్ని ఇట్లా 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 తిప్పుతూ ఉండండి, స్టిర్ చేస్తూ ఉండండి, రెగ్యులర్గా ఇట్లా స్టిర్ చేయండి బాగా. సో స్టిర్ చేస్తూ ఉంటే ఒక 1/2 అవర్ 1 అవర్ స్టిర్ చేయండి. అట్లే లోపల నువ్వు స్టిర్ చేయకముందు ఉన్న ఇంటర్నల్ ఎనర్జీ స్టిర్ చేసిన తర్వాత మారిపోతుంది. ఎందుకంటే డ్యూరింగ్ ద స్టిరింగ్, సో ఇట్ టేక్స్ సమ్ ఎనర్జీ, సో ఇంటర్నల్ ఎనర్జీ ఇంక్రీజ్ అయిపోతుంది. ఓకే, కాబట్టి మెకానికల్ వర్క్ ఆర్ ఎలక్ట్రికల్ వర్క్ రెండూ చేయగలిగే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఓన్లీ హీట్ సరౌండింగ్కి ఇవ్వదు, సరౌండింగ్ నుంచి హీట్ తీసుకోదు. అది అడియాబాటిక్ అంటే. మనం ఎలక్ట్రికల్ వర్క్ గురించి ఇక్కడ డిస్కస్ చేయము. సో మెకానికల్ వర్క్ గురించే చెప్తాము. అంటే ఇక్కడ వర్క్ డన్ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అడియాబాటిక్ సిస్టంలో. ఓకే, ఇక్కడ చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ వల్ల ఏమీ మారే ఛాన్స్ లేదు, మ్యాటర్ వల్ల ఏమీ మారే ఛాన్స్ లేదు. దేనివల్ల మారుతుంది? వర్క్. సో ఏ వర్క్ అది? అడియాబాటిక్ వర్క్, అంతే కదా. సో ఇక్కడ ఫర్ ఇన్ అడియాబాటిక్ సిస్టమ్ ఇంటర్నల్ ఎనర్జీ, చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు అడియాబాటిక్ వర్క్. సార్ మీరు చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఎందుకు తీసుకున్నారు? ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు వర్క్, అడియాబాటిక్ వర్క్ అనొచ్చు కదా. ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు అడియాబాటిక్ వర్క్ అనొచ్చు కదా. అనొచ్చు, బట్ అసలు ఇంటర్నల్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేయడం అనేది ఇంపాసిబుల్. ఆ పాయింట్ స్టార్ పెట్టుకోండి. ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ టు క్యాలిక్యులేట్ ఇంటర్నల్ ఎనర్జీ. ఇప్పుడు నాలో ఎంత ఇంటర్నల్ ఎనర్జీ ఉందో క్యాలిక్యులేట్ చేస్తావా? పోనీ చాక్ పీసులో ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేయలేస్తావా? నో. మరి ఎట్లా చేస్తాం సార్? మనం చేసేది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వుడ్ ఇచ్చారు నీకు, దాంట్లో ఎంత ఇంటర్నల్ ఎనర్జీ ఉందంటే అది చెప్పలేవు, కానీ దాన్ని బర్న్ చేయొచ్చు. ఒక చిన్న కర్ర ముక్క ఇచ్చారు, అందులో ఇంటర్నల్ ఎనర్జీ ఎంత ఉందంటే నువ్వు చెప్పలేవు, కానీ దాన్ని బర్న్ చేసేయి. బర్న్ చేసినప్పుడు ఎంత ఎనర్జీ వచ్చిందో చూడు. తర్వాత యాష్ వస్తుంది కదా, యాష్లో ఇంటర్నల్ ఎనర్జీ ఉంటుంది మళ్ళీ, అది కూడా చెప్పలేవు. కర్రలో ఉన్న ఇంటర్నల్ ఎనర్జీ చెప్పలేవు, యాష్లో ఉన్నది చెప్పలేవు. కానీ ఈ స్టిక్ యాష్గా మారినప్పుడు ఎంత ఎనర్జీ రిలీజ్ అయిందో చెప్తావు. అంటే దీని ఇంటర్నల్ ఎనర్జీ, దీని ఇంటర్నల్ ఎనర్జీలో డిఫరెన్స్ చెప్పగలుగుతావు. అదే బయటకు వచ్చింది నీకు, అంతే కదా. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఎక్స్ ఉందమ్మా, ఎక్స్ ఇంటర్నల్ ఎనర్జీ నీకు తెలియదు, చేయలేవు, నువ్వు క్యాలిక్యులేట్ చేయలేవు. ఎట్లా చేస్తావు? లోపల ఉన్న ప్రతి పార్టికల్ ఎనర్జీని నువ్వు ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తావు? అట్లనే ఇది వైగా మారింది, వైగా మారినప్పుడు ఈ వై ఇంటర్నల్ ఎనర్జీ కూడా క్యాలిక్యులేట్ చేయలేవు. కానీ ఎక్స్ వైగా మారినప్పుడు హీట్ రిలీజ్ అవ్వడము తీసుకోవడము అవుతుంది కదా. ఆ చేంజ్ ఇన్ హీట్ ఉంది కదా, హీట్ ఎనర్జీ, ఇది ఇంటర్నల్ ఎనర్జీలో చేంజ్. ఈ స్టేట్ నుంచి ఈ స్టేట్లోకి మారినప్పుడు ఎంత ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ అయింది, అది మాత్రమే మనం క్యాలిక్యులేట్ చేయగలము. అర్థమైందా? సో వీ కెన్ క్యాలిక్యులేట్ చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ బట్ నాట్ ఇంటర్నల్ ఎనర్జీ. ఎంత మారిందో ఇంటర్నల్ ఎనర్జీ చేయగలుగుతాం, కానీ ఎగ్జాక్ట్ ఇంటర్నల్ ఎనర్జీని క్యాలిక్యులేట్ చేయలేము, యూని క్యాలిక్యులేట్ చేయలేము. మనం క్యాలిక్యులేట్ చేయగలిగింది డెల్టా యూ మాత్రమే, చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ మాత్రమే. అందుకే ఎంత ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ అయిందో మాత్రమే చెప్తాం మనం. ముందు ఎంత ఉందో తెలియదు, ఇది అయిన తర్వాత ఎంత ఉందో కూడా ఇంటర్నల్ ఎనర్జీ మనకు తెలియదు. కానీ అది అయినప్పుడు ఎంత ఇంటర్నల్ ఎనర్జీ పెరిగింది లేదా తగ్గింది అనేది మాత్రమే వీ కెన్ గివ్ ఇయర్. దిస్ ఈజ్ చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ వర్క్ అడియాబాటిక్ అనమాట. నెక్స్ట్ ఈసారి ఏం చేస్తానంటే క్యూని మారుస్తాను, వర్క్ని కాన్స్టెంట్గా ఉంచుతాను. మ్యాటర్ ఎట్లాగా కాన్స్టెంట్ ఉంటుంది, ఇప్పుడు క్యూని కాన్స్టెంట్గా ఉంచాను, వర్క్తో చేశాను కదా. నెక్స్ట్ ఏం చేద్దామంటే వర్క్ని కాన్స్టెంట్గా ఉంచుదాం. ఓకే,
సో ఈ వర్క్ అడియాబాటిక్ వర్క్ అన్నాం కదా, ఇంటర్నల్ ఎనర్జీ వర్క్ అన్నాం కాబట్టి దీని ఐయూప్యాక్ కన్వెన్షన్ కూడా చూద్దాం. అంటే వర్క్ నెగిటివ్ ఉంటుందా పాజిటివ్ ఉంటుందా ఏంటి అంటే, ఎప్పుడైనా సరే అది ఏ వర్క్ అయినా కానీ, అడియాబాటిక్ వర్క్ కానీ ఇంకేదైనా కానీ, వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్ అని ఇచ్చారనుకోండి మీకు, వర్క్ డన్ ఆన్ ది సిస్టమ్, వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్ అని అంటే సిస్టమ్ మీద పని జరిగింది అని. వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్ అని ఇస్తే అది సిస్టమ్ పనిచేసింది కాబట్టి దాని ఇంటర్నల్ ఎనర్జీ తగ్గింది. ఇప్పుడు వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్ పాజిటివ్ రావాలి. వర్క్ డన్ బై ద సిస్టమ్ అయితే నెగిటివ్ వస్తుంది. వర్క్ డన్ బై ద సిస్టమ్, ఇప్పుడు నేను చెప్తాను మీకు, వర్క్ డన్ బై ద సిస్టమ్ నెగిటివ్ వస్తుంది. వర్క్ డన్ నెగిటివ్ వస్తుంది. ఏంటి సార్ ఇది? చూడండి, నేను సిస్టమ్ అనుకోండి, వర్క్ డన్ బై మీ అంటే నా చేత వర్క్ చేయబడింది, అంటే నేను వర్క్ చేశా. నేను వర్క్ చేస్తే నా ఎనర్జీ ఏమవుద్ది? డిక్రీజ్ అవుద్ది. ఇప్పుడు నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేస్తున్నా అనుకో, ఏమి తీసుకోవట్లే, ఎనర్జీ చేస్తున్నా, నా బాడీ ఎనర్జీ ఏమైంది? తగ్గిపోతుంది. సో వర్క్ డన్ బై ద సిస్టమ్, ఎనర్జీ డిక్రీజ్ అవుతుంది కాబట్టి నెగిటివ్. వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్, నా మీద వర్క్ జరుగుతుంది, అంటే నేను ఇంటేక్ తీసుకుంటున్నా, ఏమవుతుంది? నా ఇంటర్నల్ ఎనర్జీ పెరుగుతూ ఉంటుంది. కూర్చొని తింటూ ఉంటాం కాబట్టి మనం ఫ్యామిలీ ప్యాక్స్ అన్నీ వస్తూ ఉంటాయి. ఓకే, సో ఎందుకు ఒబిసిటీ వస్తుందంటే ఇంటేక్ ఎక్కువ అవుతుంది. వర్క్ డన్ బై ది సిస్టమ్ జరగట్లేదు, వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్ జరుగుతుంది. సో కాబట్టి ఇది పాజిటివ్ అనమాట. ఎప్పుడైనా సరే వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్, సిస్టమ్ మీద వర్క్ జరిగితే పాజిటివ్, సిస్టమ్ వర్క్ చేస్తే నెగిటివ్. ఓకే, రైట్. సో ఇది తీసేస్తాను. డబ్ల్యూ కాన్స్టెంట్ ఉంటే క్యూకి ఎట్లా రిలేట్ అవుతుందో కూడా ఒకసారి చూద్దాం. ఓకే, ఇప్పుడు చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఇప్పుడు తీసుకుంటాను నేను. చూడండి, చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ విత్ రెస్పెక్ట్ టు హీట్ చేంజ్. ఇంటర్నల్ ఎనర్జీ చేంజెస్ విత్ హీట్ చేంజ్. ఏమవుతుంది? హీట్ అబ్జార్బ్ చేస్తే ఇంటర్నల్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది, హీట్ రిలీజ్ అయితే ఇంటర్నల్ ఎనర్జీ డిక్రీజ్ అవుతుంది. కాబట్టి హీట్కి కూడా మనం ఐయూప్యాక్ కన్వెన్షన్ చెప్పవచ్చు. ఎట్లా? హీట్ అబ్జార్బ్డ్ బై ద సిస్టమ్. హీట్ అబ్జార్బ్డ్ బై ద సిస్టమ్ ఎప్పుడు కూడా పాజిటివ్ ఉంటుంది, క్యూ వాల్యూ పాజిటివ్. హీట్ రిలీజ్డ్ బై ద సిస్టమ్, హీట్ రిలీజ్ అయితే సిస్టమ్ నుంచి సరౌండింగ్కి, హీట్ రిలీజ్డ్ బై ద సిస్టమ్ టు ద సరౌండింగ్ నెగిటివ్ తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు హీట్ అబ్జార్బ్ చేసింది అనుకో, ఇంటర్నల్ ఎనర్జీ పెరుగుద్ది. సో హీట్ రిలీజ్ చేస్తే ఇంటర్నల్ ఎనర్జీ తగ్గుద్ది. సో క్యూ వాల్యూ హీట్ అబ్జార్బ్ చేస్తే పాజిటివ్ ప్లస్ వస్తుంది, రిలీజ్ అయితే నెగిటివ్ వస్తుంది. సో నెగిటివ్ వస్తే తగ్గినట్లు, పాజిటివ్ వస్తే పెరిగినట్లు. డబ్ల్యూ కాన్స్టెంట్గా ఉంటాయి. ఇక్కడ డబ్ల్యూ కాన్స్టెంట్, వర్క్ ఏమీ జరగలేదు, వర్క్ ఏమీ చేయలేదు, సిస్టమ్ చేయలేదు, సిస్టమ్ మీద వర్క్ జరగలేదు. అప్పుడు ఏమవుద్ది? క్యూ డెల్టా యూ ఈక్వల్ క్యూ. ఇప్పుడు వర్క్ హీట్ రెండు చేంజ్ అవుతున్నాయి, వర్క్ చేస్తుంది, హీట్ కూడా అబ్జార్బ్ చేసుకుంటుంది. ఇందాక ఏం చేసామంటే ఇంటేక్ తీసుకోవట్లేదు, మనం ఫుడ్ తీసుకోకుండా పని చేస్తున్నాం, అప్పుడు ఏమవుద్ది? ఇంటర్నల్ ఎనర్జీ తగ్గుద్ది. ఓన్లీ ఫుడ్ తీసుకుంటున్నాం, ఇంటర్నల్ ఎనర్జీ పెరుగుద్ది. ఇప్పుడు హీట్ ద్వారా వేరే ఎనర్జీ సప్లిమెంట్స్ తీసుకుంటున్నాం, అయినా కానీ ఎనర్జీ పెరుగుద్ది, ఇంటర్నల్ ఎనర్జీ. ఇప్పుడు రెండు జరుగుతున్నాయి. సో అంటే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే డెల్టా యూ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ ప్లస్ డబ్ల్యూ రెండు ఉంటే, ఇదేంటిది? ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. రెండు రిలేషన్ ఎట్లా ఉన్నాయి? మ్యాథమెటికల్ రిలేషన్ బిట్వీన్ ఇంటర్నల్ ఎనర్జీ అండ్ హీట్ ఎనర్జీ వర్క్తో చూస్తే అది ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అంటాం. ఈ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం, ఎందుకంటే ఆల్రెడీ ఇది 49 minutes దాటిపోయింది వీడియో. కాబట్టి నెక్స్ట్ వీడియోలో ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఈ రిలేషన్ చెప్పేసి వర్క్కి ఒక ఫార్ములా ఉంటుంది, ఆ ఫార్ములా డెరైవ్ చేద్దాం. సో వర్క్ గురించి కూడా అప్పుడు చూద్దాం. ఇక్కడ ఓన్లీ మనం ఇంటర్నల్ ఎనర్జీ వర్కే డిస్కస్ చేసాము. సో ఇంటర్నల్ ఎనర్జీకి హీట్ వర్క్కి ఉన్న రిలేషన్ చెప్పేదే మనకి ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. సో ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ నెక్స్ట్ వీడియోలో
చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.